బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని రామగుండం బీజేపీ అభ్యర్థిని కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఈసారి రామగుండం నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు అక్రమాల బీఆర్ఎస్ కి రామగుండం ఆడబిడ్డ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలని ఆమె అన్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. తనకు ఓటేసి ఆదరించాలని, తనను గెలిపిస్తే 6 నెలల్లో రామగుండం కార్పొరేషన్కు స్మార్ట్ సిటీ హోదా తీసుకువస్తారని తెలిపారు. అలా చేయని పక్షంలో రాజీనామాకు సిద్ధమంటున్న రామగుండం బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణితో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రామగుండం రాజకీయాలకు అసమ్మతి రాగాలకు కూడా వేదికగా మారింది. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామగుండం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఇప్పటికే ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య ఒక పోరు నెలకొంది అంటూ కూడా ప్రచారం ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనతో పాటు కందుల సంధ్యారాణి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుని చెప్పండి, మీరు ప్రధానంగా బీజేపీ పార్టీ నుండి ఎలాంటి అంశాలతో ప్రచారంలోకి వెళ్తున్నారు? ఇవాళ దేశమే గర్వించేటట్టుగా మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కేంద్రంలో ప్రపంచ దేశాలే ఇవాళ అప్రిషియేట్ చేస్తూ ఉన్నాయి. ఆ అంశాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తూ స్థానిక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ని రోజులు దాదాపు 2 దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకపోయింది రామగుండం. మరి అప్పుడు లేనటువంటి అభివృద్ధిని మాకు అవకాశం ఇచ్చినట్టు అయిందంటే కేంద్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి మేము రామగుండం నియోజకవర్గ ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే, మేము 100% 6 నెలల్లో స్మార్ట్ సిటీ తీసుకొస్తా గెలిచిన తర్వాత, లేకపోతే రాజీనామా చేస్తా అని బాండ్ పేపర్ని రిలీజ్ చేసిన. అంటే ఇంత ఛాలెంజింగ్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ప్రజలలో విపరీతమైనటువంటి ఆదరణ పెరిగిపోతా ఉన్నది. అంటే మిగతా నాయకులను మాకు వ్యత్యాసం చూసినప్పుడు ఆ నాయకులేమో ప్రధాన పార్టీలకు సంబంధించిన 2 అభ్యర్థులు కూడా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నయీం అని, లేకపోతే టీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థిని రౌడీ గుండా అని చెప్పి మాట్లాడుతూ ప్రజలలోకి పోతా ఉన్నారు. ఒక్కటే ఈ నాయకులను నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే, మీరు అభివృద్ధిలో పోటీ పడే దమ్ముందా మీకు నాతోటి అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. అదే మోటోతో నేను ప్రజల దగ్గరికి పోతా ఉన్నా. నేను వాళ్ళ గురించి సంబోధించడమో లేకపోతే కామెంట్ చేయడమో నేను చెయ్య, ప్రజలకు ఏం చేస్తున్నా అని చెప్పేది మాత్రమే చెప్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా రామగుండం రాముని గుండాలు అనేది ఒక ప్రత్యక్షమైనటువంటి పుణ్యక్షేత్రం. తరతరాల నుంచి రాముడే ఇక్కడ నడిచిండు అనేది ఒక పేరు ఉన్నది ఈ ప్రాంతంలో. కాబట్టి అక్కడ ఎట్లయితే అయోధ్యలో మోదీ గారు రామ మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారో, అదే స్ఫూర్తితోటి గెలిచిన తర్వాత 100% ఇక్కడ రాముని గుండాలని పర్యాటక కేంద్రంగా చేస్తా అని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను. అదొక్కటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, గోదావరి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మల్కాపూర్ దగ్గర నుంచి లింగాపూర్, మల్కాపూర్ ఇట్లా చూసుకుంటా పోతే జనగామ వరకు కూడా దాదాపు 8 కిలోమీటర్లు 4 వర్షాలు గట్టికి కొడితే ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతూ ఉన్నది. నిజంగా ఎక్కడ బతుకుతా ఉన్నామో అర్థమైతలేదు. నన్ను గెలిపించినట్టు అయిందంటే మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు 8 కిలోమీటర్లు కరకట్ట నిర్మాణం చేస్తా అని చెప్పి ప్రజలకి హామీ ఇస్తూ ఉన్నా. ఇదొక్కటే కాదు, చాలా అంశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ముఖ్యంగా మా భూములన్నీ కూడా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ పరిశ్రమలకి, ప్రాజెక్టులకి, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మా భూములన్నీ దారాదత్తం చేసినాం. ఇవాళ పని చేసుకుందామంటే పని లేదు. కాబట్టి మహిళలందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఒకటే, మనందరికీ కూడా పని కల్పించడం కోసం, మహిళల కోసం ఇక్కడ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తా. దాంతో మీరు ఆర్థికంగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాము. అదొకటే కాదు, కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సర్వీస్ని మరి ఈ ప్రాంతంలో తెలంగాణకి అందజేస్తూ ఉన్నది. ఏ గ్రామానికి పోయినా కూడా ఇవాళ ఏదైతే శ్మశాన వాటికలు కావచ్చు, సేగ్రిగేషన్ షెడ్స్ కావచ్చు, తర్వాత ప్రకృతి వనాలు కావచ్చు, నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మరుగుదొడ్లు కావచ్చు, ఉచితంగా రేషన్ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి అనేకమైన గ్యాస్ పంపిణీ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ తెలియజేస్తూ మేము ప్రజలలో పోతున్నాం. ప్రధానంగా చెప్పండి, అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు కూడా మంజూరు చేయట్లేదని చెప్పి ఒక ప్రధానమైన సమస్య కూడా ఉంది. అయితే ఇదంతా కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, అంటే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మీరు ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్తున్నారు? ప్రజలకి చెప్తున్నాం, ఇవాళ స్కీములు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉన్నది. అది పెన్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఇట్లా ప్రతిదానికి కూడా రేషన్ కార్డు లింక్ అయి ఉంటుంది. మరి తెల్ల రేషన్ కార్డు లేనప్పుడు వాళ్ళు అర్హత పొందలేరు వాళ్ళు. కాబట్టి ప్రజలందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వదు. రేషన్ కార్డులు ఇవ్వకుండా
ఏంటంటే ఇవన్నీ కూడా అంటే పెట్టినట్టే పెట్టి వాళ్ళకి దాన్ని ఏమో అంటారు కదా, గోడకి సున్నమేసి ఏదో ఇచ్చేసినట్టుగా ఆ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఇవన్నీ కూడా మీకు లబ్ధి జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు వస్తాయి, దాంతో పాటుగా ప్రభుత్వ పథకాలు మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని మనవి చేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు తీసుకున్న అంశం ఏదైతే రామగుండం కార్పొరేషన్ను స్మార్ట్ సిటీగా 6 నెలల్లో మారుస్తానంటూ కూడా ఒక ప్రధానంగా ఎజెండాను అయితే తీసుకున్నారు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? 6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా. అంటే నూతన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు అవ్వకముందే మీరు స్మార్ట్ సిటీ హోదాని ఎలా తీసుకొస్తారనే చర్చ కూడా 100% తీసుకొస్తా. బాండ్ పేపర్ రిలీజ్ చేసిన అంటే వాటికైనా చేయలే. ఇవాళ కరీంనగర్ చూడండి, మీరు 5 ఏళ్లకి ముందు 5 ఏళ్ల తర్వాత చూసుకున్నట్టయింది ఉంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ తోటి అభివృద్ధి అనేది సాధ్యమైంది. అట్లనే ఇవాళ కేంద్రంలో మేము ఉన్నాం. గెలిచిన తర్వాత ఇవాళ మనకు డిసెంబర్లో నూతనంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. తర్వాత కేంద్రంలో మేమే ఉన్నాం. కాబట్టి 100% నేను మెప్పించగలుగుతా. ఇంకోటి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇవాళ 150 కార్పొరేషన్లు ఆల్రెడీ స్మార్ట్ సిటీ కోసం ప్రపోజల్స్ ఉన్నాయి. అందులో రామగుండం పెట్టించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా, లేకపోతే రిజైన్ చేస్తా, నేనే ఒప్పుకుంటున్నా కదా. కాబట్టి 100% చేస్తా. థ్యాంక్ యూ. మొత్తానికి రామగుండం నియోజకవర్గాన్ని గణనీయమైన అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ కూడా కందుల సంధ్యారాణి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లేని పక్షంలో ఒకవేళ తాను రాజీనామాకు కూడా సిద్ధమవుతున్నానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, రామగుండం నుంచి.